ఉత్సవాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిగా మేము అన్ని శాఖలతో కలిసి అంటే జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, ఆర్ఎన్బి, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లా ఇంకా అనేక శాఖలు అందరం కలిసికట్టుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడము. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ముందు ఏర్పాట్ల గురించి ముందస్తు మీటింగ్స్, సమావేశాలు పెట్టుకుని ఇక్కడంతా అన్ని పకడ్బందీగా మేము నిర్వహిస్తున్నాము. పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దాదాపు ఒక 1500 మంది ఇక్కడ డిప్లాయ్ ఉన్నారు. అందులో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, అట్లాగే టాస్క్ ఫోర్స్, తర్వాత షీ టీమ్స్ ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ మహిళల ప్రాధాన్యం ఉన్న పండుగ, పెద్ద ఎత్తున మనకు మహిళలు ఇక్కడ మా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టుపక్కల కానీ అటు రోడ్ల మీద కానీ పోకిరీళ్ళ గడద లేకుండా షీ టీమ్స్ డిప్లాయ్ చేశాము. టాస్క్ ఫోర్స్ కూడా డిప్లాయ్ ఉంది. ఇది కాకుండా మన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని క్యూ లైన్స్ అవన్నీ కూడా ఈసారి ఇంకా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా ఉదయం నుంచే ఈ నేత్ర పర్వం పండుగ కొనసాగుతూ ఉంది. మేమంతా దగ్గర నుండి పర్యవేక్షిస్తాము. పూర్తిగా బందోబస్తు కంప్లీట్ అయిన వరకు కూడా భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము అందరం శాశక్తిగా పూర్తి చేస్తాం. జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది మనకు. మహంకాళి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్న మహంకాళి పోలీస్ స్టేషన్లోనే అన్ని శాఖల అధికారులతో కలిసి ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ ఉంది. సో అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎటువంటి ఇంకా చిన్న లోపాలున్నా అధికారులు సమన్వయంతో కృషి చేసి ఆ సమస్యను సత్వరంగా పరిష్కరిస్తారు. ఉదాహరణకు మిస్సింగ్ చిల్డ్రన్ కావచ్చు, ఇంకా ఇట్లాంటివి ఏమైనా కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏమైనా ప్రాబ్లమ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ ద జాయింట్ కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్.